నాని అన్ని సినిమాల కంటే సరిపోదా శనివారంకి కాస్త ఎక్కువ టైమే తీసుకున్నారు. ఈసారి ఎలా అయినా పాన్ ఇండియా వైడ్గా గట్టిగా జెండా పాతాలని డిసైడ్ అయ్యారు. అందుకే అదే రేంజ్లో ప్రమోషన్స్తో ఆడియన్స్కే కాదు బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా గ్యారంటీ ఇస్తున్నారు. మరి నాని కాన్ఫిడెన్స్కి కలెక్షన్లను కలిసొచ్చే అంశాలేంటి? వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని చేస్తున్న రెండో సినిమాగా థియేటర్లోకి వస్తోంది సరిపోదా శనివారం. ఈ గురువారం రిలీజ్ అవుతున్న సినిమా మీద బజ్ బాగానే క్రియేట్ అవుతోంది. అయితే ఎంత బజ్ క్రియేట్ అయినా కంటెంట్ మీద టీమ్ కాన్ఫిడెన్సే సినిమా సక్సెస్ కి హోప్ క్రియేట్ చేస్తుంది. సరిగ్గా అలాంటి హోప్ ఇస్తున్నారు నాని. ఇంతకు ముందు సినిమాల్లా కాకుండా బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చేలా సరిపోదా శనివారం ఉంటుందని నాని అన్న మాటలతో సినిమా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ పెరిగిపోతోంది. దసరా తర్వాత హాయ్ నాన్న జస్ట్ ఓకే అనిపించుకుంది. దాంతో ఈసారి సరిపోదా శనివారం హిట్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే ఈసారి నానికి రిలీజ్ డేట్ కలిసొచ్చేలా కనిపిస్తోంది. సరిపోదా శనివారం నుంచి దేవర రిలీజ్ అయ్యే వరకు ఈ 1 మంత్ గ్యాప్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. గోట్ రిలీజ్ అయిన తెలుగు ఆడియన్స్ కి రీచ్ తక్కువే. అందుకే నాని ఫస్ట్ షో బాగుంది అన్న టాక్ వచ్చినా మధ్యలో ఏ సినిమాలు లేవు కాబట్టి మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. సరిపోదా శనివారంతో పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ పెంచుకోవడానికి పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నాడు. ఇప్పటికే చెన్నై థియేటర్లో నాని సినిమా హోల్డింగ్స్ సందడి చేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ లో కూడా ప్రమోషన్లు చకచక చేసేస్తున్నాడు నాని. అంతేకాదు బాలీవుడ్ లో అమితాబ్, దీపిక, ఆలియా భట్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని మనసులో మాట చెప్పేశాడు నాని. ఛాన్స్ వస్తుందో రాదు కానీ వస్తే మాత్రం అంతకన్నా హ్యాపీనెస్ ఉండదని ఓపెన్ అయ్యాడు. దాంతో నాని బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. మరి ప్రమోషన్లతో పాటు నాని కాన్ఫిడెన్స్ సరిపోదా శనివారానికి సక్సెస్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.